మోదీ మీద యుద్ధం ప్రకటిద్దాం, నిధులను రాబడదామన్న రేవంత్ రెడ్డి. దండాలు పెట్టేవారికి పదవులు రావు, పనిచేసే వాళ్లకే పోస్టులన్న సీఎం రేవంత్. గాంధీభవన్లో టీపీసీసీ సమావేశం, కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు. ఫామ్ హౌస్ కోడిపందాల కేసులో కీలక ట్విస్ట్, పారిపోయిన వారిలో పోచంపల్లి మేనల్లుడు. ప్రజల ఆరోగ్యం అంటే పట్టింపు లేదు, రేవంత్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు. ఎనికపాడు చోరీ కేసు ఛేదించిన పోలీసులు, 2.5 కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ రికవరీ. తిరుమల అలిపిరిలో చిరుత కలకలం, ముగ్గుబావి అటవీ ప్రాంతంలో పులి సంచారం. భారీగా పెరుగుతున్న బంగారం ధర, 89,000కు చేరిన తులం గోల్డ్ రేట్. చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భరణం కోరకూడదు, ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు. నకిలీ ఏజెంట్లతో జాగ్రత్త, ఇన్సూరెన్స్ సంస్థల హెచ్చరిక. పరీక్ష కంటే జీవితం పెద్దది, జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యపై గౌతమ్ అదానీ స్పందన. పెళ్లికాని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్, వాయుసేనలో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల. మోదీ అమెరికా పర్యటనలో కీలక పరిణామం, ముంబై ఉగ్రదాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం. భారత్కు F-35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం, మంచి వాణిజ్య విధానం రూపొందిస్తామన్న ట్రంప్. మాస్ డైరెక్టర్తో సినిమాకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్, కథ రాస్తున్నారని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటన. దర్శకుడితో ముదిరిన వివాదం, వీడియో ప్రూఫ్స్ షేర్ చేసిన అమిత్ షా పటేల్. హరిహర వీరమల్లు నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్, వాలంటైన్స్ డే స్పెషల్ గా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్. వారాంతం నష్టాల్లోనే షేర్ మార్కెట్లు, 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.